ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 25 నుంచి 31 వరకు నిరసన వారంగా పాటించడంతో పాటు 31న భారత్ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ చర్యతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనన్న భయం ప్రజల్లో నెలకొంది. భద్రతా బలగాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ ఈ నెల 25 నుంచి 31 వరకు నిరసన వారానికి పిలుపునిచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వాలు కొత్త పందా అనుసరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజల కోసం దృఢంగా పనిచేస్తున్న ప్రజా సంఘాల మేధావులను, ఉద్యోగులను, మహిళలను వామపక్ష ఉగ్రవాదులుగా భాజపా ప్రభుత్వం ముద్రవేస్తోందని జోనల్ కమిటీ లేఖలో ఆరోపించింది. అలాంటి వారిని అన్యాయంగా జైళ్లల్లో పెడుతున్నారని, దాన్ని ఎదుర్కొనేందుకు తాము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని లేఖలో వివరించింది. ఏఓబీ కమిటీ జనవరి 31న భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. తితిలి తుపాను బాధితులకు బియ్యం పంపిణీ చేస్తున్న 14 మందిని గత నెలలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్లు వివరించింది. రామగూడ ఘటనతో మావోయిస్టులను పూర్తిగా తుదముట్టించామని ప్రకటించిన ఆంధ్ర ఒడిశా ప్రభుత్వాలు అరకు ఘటనలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయని లేఖలో పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను కాలరాసేందుకు అక్రమ బాక్సైట్ తవ్వకాలకు తెరతీశారని కమిటీ ఆరోపించింది. మన్యంలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలతో కూంబింగ్ చేయడాన్ని లేఖలో ఖండించింది. యువత ఉద్యమంలోకి రాకుండా ఉండేందుకు పోలీసు ఉద్యోగాల ఆశ కల్పిస్తున్నారని ఆరోపించింది. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలన్న ప్రధాన ఎజెండాతో కేంద్రం సమాధాన్ దాడిని కొనసాగిస్తోందని జోనల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివాసీ ప్రాంతాల్లో కావాలనే రహదారులను, సెల్ టవర్లను, వంతెనలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారని, ఇదంతా మన్యం సంపదను దోచుకోవడానికేనని కమిటీ విమర్శించింది. మావోయిస్టుల బంద్ పిలుపుతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మన్యంలోని ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా తమ సూచనలు పాటించాలని పోలీసులు సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.